మనం కాకతీయ టాపిక్‌లో ఉన్నాం. కాకతీయ టాపిక్‌లో మహాదేవుడి తర్వాత మనకి వాళ్ళ కొడుకైన గణపతి దేవుడు వస్తాడు. ఇతని గురించి మనం తెలుసుకుంటాం. కొద్దిగా వీడియో లేట్ అయింది. ఇతని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక దగ్గర రాసేసరికి సరే చూడండి ఇక్కడ. గణపతి దేవుడు 1199 నుండి 1263 వరకు రూల్ చేసిండంట. ఎన్ని ఇయర్స్ అంటే 63 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్లేస్‌లలో 63 ఉంది. అంటే 1263 అని ఉంది. ఇక్కడ చూసుకుంటే 1262. మహాదేవుడు ఇతని తండ్రి ఎవరంటే మహాదేవుడు, ఇతని తల్లి ఎవరంటే భయాంబికే. ఇతనికి పుట్టిన కొడుకే ఎవరంటే గణపతి దేవుడు అనేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అతనే రూలర్ అన్నమాట. అలాగే మన కాకతీయులో అత్యధిక కాలంగా రూల్ చేసింది ఎవరంటే గణపతి దేవుడు. మరియు గ్రేటెస్ట్ కింగ్ కాకతీయ రాజ్యంలో ఎవరు ఉన్నారంటే కూడా గణపతి దేవుడు. విశాల సామ్రాజ్య నిర్మాత కూడా ఎవరు అంటే మన గణపతి దేవుడు. అయితే తెలుగు మాట్లాడే వారందరినీ కలిపి ఏలిన మొదటి నిర్మాత పాలకుడు ఎవరైనా ఉన్నారంటే గణపతి దేవుడు. ఇక్కడ చూసుకుంటే ఇతని బిరుదులు ఆంధ్రాధీశుడు, అలాగే సకల దేశ స్థాపనాచార్య, ఇది మంతని శాసనం ప్రకారంగా. అలాగే పృథ్వీశ్వర శిరాఖండిక క్రీడా వినోద పృథ్వీశ్వరిని చంపేయడం వల్ల ఇతనికి ఇలా బిరుదొచ్చిందని ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే షోడకటక చూరకర అనేసి బిరుదుంది. రాయ గజకేసరి అనేసి కూడా బిరుదుంది అనమాట. అంటే ఇతను షోడకటక అంటే కటక వరకు, అంటే కటక్ వరకు ఇతను దండయాత్ర చేయడం వల్ల దానికి షోడకటక చూరకర అనేసి బిరుదు వచ్చిందంట. శాసనాలు, ఇతని శాసనాలు చూసుకుంటే ఫస్ట్ వన్ మోటిపల్లి అభయ శాసనం, ఇది విదేశీ వర్తకాల గురించి సూచిస్తుంది. నెక్స్ట్ మట్టెవాడ శాసనం, ఇది వాణిజ్య పన్నులపై విధించే సుంకాల గురించి తెలుపుతుంది. నెక్స్ట్ మంతెన శాసనం, అలాగే దుగ్గిరాల శాసనం, ఇది కరికాల చోళులు కాకతీయులు అనేసి పేర్కొంటుంది. నెక్స్ట్ గణపేశ్వర శాసనం, ఇది అన్నీ ఇతని యొక్క శాసనాలు. ఇతని గురువు చూసుకుంటే విశ్వరశంభు, ఇతనికి దేశగురువు లేదా దేశకుడు పాశుపత శాఖకు చెందిన వారు అనేసి పేర్కొంటారనమాట. ఇతని బుక్ చూసుకుంటే శివతత్వసారం, ఇది ఎవరి బుక్ అంటే విశ్వేశ్వర శంభు ఎవరు? మన కాకతీయ యొక్క గణపతి దేవుడు ఉన్నాడు, అతని యొక్క గురువు అన్నమాట. ఇతని గణపతి దేవుడు దానాలు ఇచ్చిండు. ఇతనికి దానాలు ఇచ్చినవి ఏమేమి ఉన్నాయంటే కాండ్రకోట అనేసి గణపతి దేవుడు ఇచ్చిండు ఒక గ్రామం, మందాడం అనేసి రుద్రమ్మదేవి ఇతనికి దానంగా ఇచ్చిందంట. విశ్వేశ్వర శంభు కొన్ని విద్యాలయాలు నిర్మిస్తాడు, శైవ విశ్వవిద్యాలయం. దీనికే మనం గోలకి మఠాలు అంటారు. ఏమంటారు? గోలకి మఠాలు. అయితే కాళేశ్వరంలో ఉపగోలకి మఠం నిర్మించిండు. దీనికోసము పొన్న గ్రామంగా దానం చేసిండంట. అంటే కాళేశ్వరంలో ఒక గోలకి మఠం కట్టడానికి కోసము అతనికి ఇచ్చిన ఏదైనా గ్రామం ఉంది కదా, ఆ గ్రామాన్ని పొన్న గ్రామాన్ని దానంగా ఇచ్చిండంట అక్కడ మఠంకి. అతని యొక్క దండయాత్రలు చూసుకుంటే ఫస్ట్ వన్ కోస్తాంధ్ర దండయాత్ర. కోస్తాంధ్రం దేవి ప్రాంతం అంటే కృష్ణా ప్రాంతాన్ని దండయాత్ర చేసిండు. నెక్స్ట్ పిఠాపురం అనే ప్లేస్లో కూడా దండయాత్ర చేసిండంట. ఎవరు? గణపతి దేవుడు. అయితే దేవి ప్రాంతం చూసుకుంటే మాల్యాల చౌడరాయుడు అనేసి వర్సెస్ పెనచోడుడు అయ్యవంశం దేవి ప్రాంతం అనేసి గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరికి వార్ జరిగింది. మరి మాల్యాల చౌడరాయుడు ఎవరు? గణపతి దేవుని సేవన గణపతి దేవుడు ఇతనికి పంపించిండంట. అయితే మాల్యాల చౌడరాయుడు అలాగే పినచోడికి యుద్ధం జరిగితే వీళ్ళిద్దరి యుద్ధంలో పినచోడు ఓడిపోయిండు, అలాగే మాల్యాల చౌడరాయుడు గెలిచిండు, అంటే గణపతి దేవుడు గెలిచిండు అనమాట. అయితే మాల్యాల చౌడరాయుడు ఎవరైతే మల్యాల చౌడరాయుడు అతని బిరుదులు చూసుకుంటే దేవి చురాకర, అలాగే ది పిల్కటుంక అనేసి ఉంది. మరి ఇది ఏ శాసనం పేర్కొన్నారు? పెండకలు శాసనంలో పేర్కొన్నారు. ఈ దేవి చూరకర అనేసి ఏంటంటే దేవి ప్రాంతాన్ని మొత్తం ఇతన్ని రాజుని ఓడించింది కాబట్టి దేవి చూరకర అనేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం పినచోడున్నాం కదా, పినచోడు యొక్క కూతురు ఎవరు? నారంబ పేరంబ. అయితే ఈ నారంబ పేరంబకి గణపతి దేవుడు మ్యారేజ్ చేసుకుంటాడంట ఓడిపోయిన తర్వాత. అయితే ఇలా నారంబ పేరంబ గణపతి దేవుడు ఉన్నాడు కదా, నారంబ గణపతి దేవుడు ఉన్నాడు కదా, వాళ్ళ కుమార్తెని రుద్రమదేవి అన్నమాట. పెళ్లి చేసుకున్నాడుగా ఈ నారంబ గణపతి దేవుడి యొక్క కుమార్తె రుద్రమదేవి. మరి ఇక్కడ పినచోడి యొక్క కొడుకు ఎవరు? జయపసేన. మరి ఈ జయపసేన గురించి హిస్టరీ తెలుసుకుందాం. గణపతి దేవుని కాలంలో గజ దళపతిగా పనిచేసింది ఎవరంటే ఈ పినచోడు కొడుకు. పినచోడు కొడుకు ఎవరు? జయపసేన అని గుర్తుపెట్టుకోండి. దాని పుస్తకాలు చూసుకుంటే నృత్య రత్నావళి, గీత రత్నావళి, సాహిత్య రత్నావళి, వాయిద్య రత్నావళి అనేసి ఇలాంటి కొన్ని బుక్స్ ఉన్నాయి దాని గురించి చూసుకోండి. నెక్స్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏది దండయాత్రలు కోస్తాంధ్ర అనేసి. దాంట్లో పిఠాపురంలో మాలోల చేడసేనని అలాగే పృథ్వీశ్వరికి యుద్ధం జరిగింది. మలసీమ అతనికి పంపించింది అనమాట, గణపతి సేనాపతి అనమాట. అయితే ఇతను చూసుకుంటే బిరుదు ఏముంది? దేవి చూడకర అని చెప్పుకున్నాం, ఇంత గుర్తుంది కదా. అయితే పృథ్వీశ్వర తలనారికి గణపతి దేవుని దగ్గరికి తెస్తాడు. అయితే ఇక్కడ గణపతి దేవునికి బిరుదు వస్తుంది. ఏమని బిరుదు వస్తుంది? పృథ్వీశ్వర శిరఖండక క్రీడా వినోద అనేసి బిరుదు వస్తుంది అన్నాం. మరి ఇది ఏ శాసనం పేర్కొన్నారు? బెజవాడ శాసనం పేర్కొన్నాం. మరి బెజవాడ శాసనం వేయించింది ఎవరు? ఒక్కలిక రుద్రుడు అనేసి గుర్తుపెట్టుకోండి. మనకి నెక్స్ట్ రెండవ దాడి ఏదంటే గుంటూరులో జరిగింది. గుంటూరులో ఎక్కడ జరిగిందంటే కమ్మనాడు మరియు అద్దంకిలో జరిగిందనమాట. అయితే కమ్మనాడు చూసుకుంటే వార్వన్ అనమాట. కొనిదేవ చోళులు అనేసి ఉన్నారు కమ్మనాడులో. ఈ మన గణపతి దేవుడు ఓలిపే సిద్ధిని పంపిస్తాడు అనమాట. అయితే ఓలిపే సిద్ధి ఇక్కడ గెలిచిండు, కొనిదేవ చోళులు ఓడిపోయాను ఇక్కడ కమ్మనాడులో. ఇదొక వార్ అనమాట. నెక్స్ట్ అద్దంకి ఉంది. అద్దంకిలో ఎవరున్నారు? చంద్రనారాయణ వంశం ఉంది. మరి గణపతి దేవుడు ఎవరు పంపించండి? ఇక్కడ కూడా ఓలిపే సిద్ధిని పంపించిండు.
ఈ యుద్ధంలో కూడా ఎవరు ఒలిప సిద్ధి గెలిచిండు, నరచంద్ర నారాయణ వంశం ఓడిపోయింది. ఇక్కడ అద్దంకిలో, ఇంతకుముందు కమ్మన. మనకి నెక్స్ట్ దాడి ఏదంటే నెల్లూరుపై దాడి అనమాట. దీని యొక్క రాజధాని చూసుకుంటే విక్రమసింహపురం, పాలకులు చూసుకుంటే మనమసిద్ధి 1, అలాగే తిక్కసిద్ధి, వీరగొండ గోపాలుడు, మనమసిద్ధి 2 అనమాట. ఇక్కడ చూసుకోండి, తిక్కసిద్ధికి ఇద్దరు కొడుకులు ఎవరంటే వీరగొండ గోపాలుడు, మనమసిద్ధి 2 అని గుర్తుపెట్టుకోండి. అంటే వీరిద్దరు బ్రదర్స్ అనమాట. అయితే ఇక్కడ కొంత ఏమైందంటే, ఇతను తిక్కసిద్ధి తండ్రి అని చెప్పినా కదా, ఈ తండ్రి చనిపోయిన తర్వాత వీరగొండ భూపాలుడు ఏం చేశాడంటే పశ్చిమ చాళుక్యుల సాయంతో అక్కడ విక్రమసింహపురంలో రాజు అవుతాడు. ఇది ఎవరికి నచ్చలేదు, మనమసిద్ధికి నచ్చ అసలు ఇతను మనమసిద్ధి 2 కావాల్సిన రాజు, కానీ వాళ్ళ సాయంతో వీరగొండ గోపాలుడు రాజు అవుతాడు అనమాట. అయితే ఇక్కడ మనమసిద్ధి 2 యొక్క ఎవరైతే ఉన్నారో, ఈ మనమసిద్ధి 2 యొక్క ఆస్థాన కవేరు అంటే తిక్కన సోమయాజి. ఇక్కడ చూడండి ఏముందో, తండ్రి తిక్కసిద్ధి మరణానంతరం పశ్చిమ చాళుక్యుల సహాయంతో వీరగొండ భూపాలుడు విక్రమసింహపురానికి రాజు అయ్యాడంట. ఇంత చెప్పింది అదన్నమాట. ఈ మన్మసిద్ధి 2 ఏం చేస్తాడు, అతను ఆస్థాన కవి ఉన్నాడు కదా, మన్మథ సిద్ధి 2 ఆస్థానకి మంత్రి అయిన తిక్కన సోమయాజి గణపతి దేవుడికి దగ్గరికి వెళ్ళి మనమసిద్ధి రాజు కావాల్సింది పశ్చిమ చాళుక్యుల సాయంతో వీరగొండ భూపాలుడు ఎవరైతే రాజు అయ్యాడు అనేసి చెప్తాడనమాట. ఇప్పుడు గణపతి దేవుడు ఏం చేస్తాడంటే, అతని యొక్క సేనాపతి సామంత భోజుడు ఉంటాడు. ఆ సామంత భోజుడు వీరగొండ భూపాలుడిపై అటాక్ చేయడానికి వెళ్తాడు. అది ఇక్కడ వార్ జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే వలయూరు యుద్ధం అంటాం. అంటే సామంత భోజుడికి వీరగొండ భూపాలుడు జరిగిన యుద్ధం ఏది, వలయూరు యుద్ధం. ఈ సామంత భోజుడు ఎవరు, గణపతి దేవుని యొక్క సేనాపతి అనమాట. అయితే ఇక్కడ వీరగొండ భూపాలుడు ఓడిపోయిన తర్వాత ఇక మనమసిద్ధి రాజు అవుతాడు అనమాట, ఈ వలయూరు యుద్ధం తర్వాత. అయితే దీని తర్వాత మనమసిద్ధి 2 పాలకుడు అవుతాడు. ఈ మనమసిద్ధికి హెల్ప్ చేసింది ఎవరు, గణపతి దేవుడు కదా. ఆ గణపతి దేవుడికి ఏం చేస్తాడంటే, గణపతి దేవుడికి మోటిపల్లి ఓడరేవుని దానంగా ఇచ్చిండంట మనమసిద్ధి 2. అయితే ఇక్కడ ఈ గణపతి దేవుడు మోటిపల్లి అభయ శాసనం జారీ చేసింది ఇప్పుడు 1244లో. అయితే దీన్ని అమలుపరచడానికి, అంటే మోటిపల్లి అభయ శాసనం అమలుపరచడానికి సిద్ధయ్య దేవుని పంపాడంట. అయితే మరి ఈ శాసనం దేని గురించి చెప్తుంది, విదేశీ వర్తకుల అభయం ఇచ్చే వివరాల గురించి ఈ మోటిపల్లి అభయ శాసనం పేర్కొంటున్నాడు. అయితే ఇక్కడ ఈ పై విషయాలన్నీ ఎవరు చెప్తున్నారంటే చేబ్రోలు శాసనంలో, గణపేశ్వర శాసనంలో పేర్కొంటారు. మరి చేబ్రోలు శాసనం ఎవరు వేయించిందంటే రేచర్ల రుద్రుడు. మరి గణపేశ్వర శాసనం ఎవరు వేయించిందంటే జయపసేన అనేసి గుర్తుపెట్టు. మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కళింగ పెద్దాడు అనమాట. ఇది ఒడిశా అనమాట. ఇది గణపతి దేవుడు ఇందులూరి సోమయ్యని పంపిస్తాడు ఇక్కడ కళింగ పాలకుడైన గోధుమరెడ్డి ఓడించడానికి. అయితే ఇక్కడ ఓడిపోతాడు, ఇందులూరి సోమయ్య గెలుస్తాడు. ఇక్కడ గణపతి దేవుడికి ఏమని బిరుదు వస్తుంది అంటే చూడకట చూరకర అని బిరుదు వస్తుంది. అయితే ఇక్కడ చూడకట చూరకర ఉంది కదా, ఇంకొకటి నోటు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవి చూరకర బిరుదు ఉంది. ఇక్కడ ఎవరికి ఉంది, మౌలాల చౌడరాయుడుకు ఉంది. మరి మౌలాల చౌడరాయుడికి దేవి చూరకర ఉంటే గణపతి దేవుడికి ఏమని బిరుదు ఉంది, ఇక్కడ చూరకర అనేసి బిరుదు ఉంది అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూసుకుంటే ఒక ముత్తుకూరు యుద్ధం అనేది జరిగింది. ఎప్పుడంటే 1263లో. మరి ముత్తుకూరు యుద్ధం ఎవరెవరి మధ్యలో జరిగింది, అసలు ఏందో స్టోరీ చూసుకుంటే పాండ్యులు, ఇక్కడ నెల్లూరు పాండ్యులు జటవర్మ నెల్లూరు పైన దాడి చేయడానికి వెళ్ళింది. ఎవరిపైన, మనమసిద్ధి 2 పైన. మరి మనమసిద్ధి 2కి ఎవరు హెల్ప్ చేసిండంట, గణపతి దేవుడు హెల్ప్ చేసి, అంటే గణపతి దేవుడు కూడా యుద్ధంలో పాల్గొన్నాడు అనేసి గుర్తుపెట్టుకోండి. మరి అయితే ముత్తుకూరు యుద్ధంలో ఇక్కడ వాడు జరిగితే మనమసిద్ధి 2 ఓడిపోయిండు, జటవర్మ గెలిచిండు. అంటే గణపతి దేవుడు ఓడిపోయిండు, జటవర్మ గెలిచిండంట. అయితే గణపతి దేవుని చరిత్రలో అసలు ఎలాంటి ఓటమి లేదు. కానీ ఈ చరిత్ర చూసుకుంటే ఒకే ఒక యుద్ధంలో ఓడిపోయిన, ఏదైనా గణపతి దేవుడు ఓడిపోయిన అంటే అది ముత్తుకూరు యుద్ధం. ఇక్కడ గణపతి దేవుని చరిత్రలో ఓటమి పాలైన ఒకే ఒక యుద్ధం ఉందంటే దట్ ఈస్ ముత్తుకూరు యుద్ధం. ఎప్పుడు జరిగింది, 1263లో గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు పాండ్యులు గెలిచారని చెప్పినాక పాండ్యుల విజయంతో వారి నాణేలపై, కాయిన్స్పై వారి చిహ్నమైన చేపతో పాటు మరి ఇక్కడ కాకతీయుల చిహ్నమైన వరాహం కూడా ముద్రించిందంట వాళ్ళ కాయిన్స్ పైన. అయితే నెక్స్ట్ దాడి ఇక్కడ చూసుకుంటే కడప పైన దాడి. ఇక్కడ మర్జావాడి వంశం ఉంది, రేనటి చోళుల పాలన అన్నమాట. వీరి పరిపాలన ఎవరు, గంగాయ సాయని చేస్తాడు. రక్కన పైన. అయితే ఇక్కడ గంగాయ సాహ అని ఉన్నాడు, ఇక్కడ రక్కన ఉన్నాడు. అయితే ఇక్కడ గంగాయ సాయిని ఓడిపోతాడు, రక్కన గెలుస్తాడు. సెకండ్ వార్ కూడా జరిగింది. ఇప్పుడు ఎలా అంటే గంగా సాయిని గెలుస్తాడు, రక్కన ఓడిపోతాడు. ఎందుకోసం సెకండ్ వార్లో గెలుస్తాడంటే గణపతి దేవుడికి ఇతనికి సహాయం చేస్తాడు అనమాట. గణపతి దేవుడు తన రాజ్యంలో గంగా సాయినికి బహుత్త నియోగపతి అనేసి ఒక అధికారంగా అతను నియమిస్తాడు అనమాట. అయితే ఇది ఈ హోదాను కల్పిస్తాడు గంగా సాయినికి. మరి ఇది బహుత్త నియోగపతి అంటే ఏంటంటే 72 అంటే 72 నియోగాల పైన అధికారి అనమాట. అంటే 72 డిపార్ట్మెంట్కి ఒక అధికారి, పవర్ఫుల్
అధికారి ఎవరంటే ఇక్కడ మన గంగాయ సాహాని గుర్తుపెట్టుకోండి. గంగాయ సాహాని ఆఫ్టర్ తన మేనల్లుడు కాస్త జనగ దేవుడు వస్తాడనమాట. ఇక్కడ అతని తర్వాత గంగాయ సాహాని తర్వాత ఎవరు వస్తారు? కాస్త జనగ దేవుడు. మరి ఇతను వేయించిన శాసనం ఏది? దుర్గి శాసనం. అయితే ఈ శాసనంలో ఏం పేర్కొన్నారంటే ఈ దుర్గి శాసనంలో రుద్రమదేవి సింహాసనం అధిష్ఠించిన గురించి మొత్తం ఏ శాసనంలో పేర్కొన్నారంటే దుర్గి శాసనం. ఈ దుర్గి శాసనం ఎవరు వేయించిండు? జనగదేవుడు. ఈ జనగదేవుడు ఎవరు? మన గంగాయ సాహాని యొక్క మేనల్లుడు. ఈ గంగాయ సాహాని ఎవరు? మన 72 డిపార్ట్మెంట్ ఏవైతే ఉందో దానికి హెడ్. మరి ఈ హెడ్కి ఎవరు నియమిస్తారు గంగాయ సాహాని అంటే గణపతి దేవుడు. గణపతి దేవుడు ఎవరికి హెల్ప్ చేసిండు ఇక్కడ యుద్ధంలో? మన గంగాయ సాహానికి హెల్ప్ చేసిండు అనేసి గుర్తుపెట్టుకోండి. మన గణపతి దేవుడి యొక్క కాలం చూసుకుంటే ఇతని యొక్క రాజధాని చూడండి. రుద్రదేవుడు ప్రారంభించిన ఓరుగల్లు కోటను గణపతి దేవుడు పూర్తి చేసిండంట. అయితే ఇదే సమయంలో పూర్తి చేసిన తర్వాత హన్మకొండ నుంచి ఓరుగల్లుకు రాజధాని చేంజ్ చేస్తాడంట. ఏ ఇయర్లో? అది 1254 గుర్తుపెట్టుకోండి. అయితే 1262 రాజకీయ పరిపాలనను నిష్క్రమించి అంటే అక్కడ నుంచి వెళ్ళి పరిపాలన నుంచి వైదొలికి పరిపాలన మొత్తం బాధ్యతలను రుద్రమదేవికి అప్పగించి తను మరణించే వరకు కూడా అలాగే సలహాదారుడిగా ఉండనంట. ఎవరికి? రుద్రమదేవికి అని గుర్తుపెట్టుకోండి. ఇతని యొక్క నిర్మాణం చూసుకుంటే ఓరుగల్లు కోట నిర్మాణం పూర్తి చేసిండు, అలాగే స్వయంభూ దేవాలయం పూర్తి చేసిండు, జైనక్షి పద్మాలయాన్ని శివాలయంగా మార్చిండు, ఓరుగల్లు సహస్రలింగాలయాన్ని నిర్మించిండు. ఓరుగల్లు కోటకు 4 వైపులా 4 శిలా నిర్మిత తోరణాలు నిర్మించిండట. ఇతని కాలంలో కొన్ని చెరువులు నిర్మించిండు. రామప్ప చెరువు, పాకాల చెరువు, గణపర్వం చెరువు, నెల్లూరు చెరువు, లక్నవరం చెరువు. గణపతి దేవుడి కాలంలో కొందరు ప్రముఖులు చూసుకుంటే ఫస్ట్ వన్ జయపసేన్ అని ఇతను మన గణపతి దేవుని కాలంలో గజాదళపతిగా పనిచేసిండు. ఇతని బిరుదు చూసుకుంటే వేరుగోద పరట్టు అనేసి గుర్తుంది. ఇతని బుక్ చూసుకుంటే నృత్యరత్నవళి, గీతరత్నవళి, వాయిద్యరత్నవళి అనేసి గుర్తుపెట్టుకోండి ఇతని యొక్క బిరుదు. ఇతని కాలంలో ఇంకొక పర్సన్ ఎవరంటే మలయాళ చోళుడు. ఇతను గణపతి దేవుడికి సామంతగా సేనానిగా చేసాడు. దేవిసీమ అని మన ఉంది కదా, ఆ కృష్ణ ఆ దేవిసీమకి వెళ్ళినాడు విజయాల్లో కీలక పాత్ర పోషించింది అంటే మలయాళ చోళుడు. ఇతని యొక్క బిరుదులో ఏంటంటే దేవి చురకర ద్వీపీలుంటక అనేసి ఇతని యొక్క బిరుదులు అనమాట. నెక్స్ట్ ఇందులూరి సోమయాజీ అని అంటాం కదా. గణపతి దేవుని కాలంలో మంత్రుల్లో ప్రముఖుడు ఎవరన్నారంటే ఇందులూరి సోమయ్య అనమాట. ఇతను కళింగ దండయాత్రలో కీలక పాత్ర ఉండేనంట. నెక్స్ట్ ప్రోల భీమనాయకుడు అనేసి గణపతి దేవుని యొక్క గొప్ప మంత్రి, గ్రేటెస్ట్ మంత్రి ఎవరు ఉన్నారు గణపతి దేవుని కాలంలో? ఇతను ప్రోలభి నాయకుడు అని గుర్తుపెట్టు. ఇతని బిరుదులు 6000 దూషక, కంచి చూరకర్ అనేసి బిడుతుంది. నెక్స్ట్ గంగాయ సాహాని. ఈ గంగాయ సాహాని బహుతర నియోగపతి 72 డిపార్ట్మెంట్కి హెడ్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే గణపతి దేవుని కాలంలో తిక్క సిద్ధి ఇచ్చిన పాకనాటి గ్రామానికి ఇతను పరిపాలనగా చేసిండంట. ఎవరు? గంగాయ సాహాని. ఇతని బిరుదులు చూసుకుంటే గడపెండర, మాండలిక, బ్రహ్మరాక్షస, రక్కేశ, శగంగా అనేసి ఇతని యొక్క బిరుదులు ఉన్నాయి. ఇదంతా గణపతి దేవుని యొక్క హిస్టరీ.